అమ్మా ఏం చేస్తున్నావు? శీలావతి చేపను వండుతున్నానమ్మా. శీలావతి చేప శుభ్రం చేసి అక్కడ పెట్టాను. అరకేజీ చింతకాయలు. అరకేజీ చింతకాయ పులిసేసా? అబ్బా సూపర్ ఉంటదమ్మా. అరకేజీ చింతకాయలు శుభ్రం కడిగేసి ఉడకబెట్టాలి. సరే సరే. తర్వాత ఇంకేం కావాలి? పాసు నీళ్ళు వేసి ఉడకబెట్టాలి. సరే సరే. ఆ తర్వాత ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ పట్టాలి, మిక్సీ పట్టాలా? ఇంకేం కావాలి? తర్వాత పచ్చిమిరకాయలు, ఇంకా మసాలా పొడి, పసుపు, ఉప్పు, కారం, నూనె, ఇంకా కొత్తిమీర పచ్చిమిరపకాయల. కొత్తిమీర పచ్చిమిరకాయలు కూరలోనే వేస్తాం. సరిపోతుందా? అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఉడకబెట్టాలి. ఏంటి ఫస్ట్? చింతకాయలు ఉడకబెట్టాలి. సరే సరే. చింతకాయలు క్లీన్ చేసేసావా? ఇప్పుడు ఉడకబెట్టాలా? గ్లాస్ వాటర్ వేసావు, 300 ml వాటర్. అది ఏం చేస్తున్నావు? చింతకాయ ఉడకబెడుతున్నాను. ఉల్లిపాయ పట్టు మిక్సీ పట్టినా? సరే. ఉందా? ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ కారం వేస్తాం. ఏంటి చేప ముక్కల్లోనా? పసుపు. ఫస్ట్ కారమా పసుపా? పసుపు వేయాలి. ఎంత? ½ స్పూన్ పసుపు వేయాలి. కారం వేస్తున్నావా? ఒక పెద్ద గుంట గరిట. ఇంకా కొంచెం గుంట గరిటన్నర. చింతకాయ పులుసులో ఎక్కువ పడుతుందా? సరే సరే. ఉప్పు ఎంత వేయాలమ్మా? 2 స్పూన్సా? 3 వేస్తాను. 3 వేస్తావా? చింతకాయ పులుసులో కదా ఎక్కువ ఉప్పు పడుతుంది అనమాట. పులప పెరిగే కొద్దీ అన్నీ పెరుగుతాయి అనమాట. మసాలా పొడి అంటే దీన్ని దేంతో చేస్తారు? ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లామక్కలు, మిర్చి ఎంత పెట్టి. ఈసారి ఒకసారి చెప్తాంలే కరెక్ట్గా. కొంచెం సరిపోద్దమ్మా? చాలు. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నావా? మిక్సీ పెట్టాలా? ఏంటది? ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, అవి పడితే సరిపోతుంది. ఇవన్నీ వేసేసి కలపాలమ్మ ఒకసారి. ముక్కలు పట్టించాలి. పట్టించి వెంటనే ఉండేయడమే కదా. సరే సరే. కూర పొయ్యి మీద వేసేస్తావు. ఇంకా చింతకాయ ఉడికిపోయిందా? ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్, పెద్ద గ్లాసు ఆయిల్ వేయాలా? సరిపోద్దా? ఇంకా వేయాలమ్మా? ఇంకో సగం వేయాలా? టీ గ్లాస్ చూపించామా ఒకసారి? అక్కడ టీ గ్లాస్ చూపించా. వేసాం. అమ్మా ఆయిల్ మరిగిందా? చేప ముక్కలు వేసేస్తావా? పచ్చిమిరపకాయలు వేసావా? ఇలా వేసేయడమేనా ఆయిల్లో? మరిగే నూనెలో ఈ చేప ముక్కలు వేసేయడమే. వా, పెద్ద చేపేనమ్మా. శీలావతి చేప ఇది. శీలావతే కానీ చెరువులో చేప. మొత్తం వేసేయాలా? మగ్గనివ్వాలా? ఎంత? ఓ 2 minutes. ముక్కలు వేసేసిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి కొన్ని. ఈ ఉప్పు కారం గిన్నెలోనే కొన్ని నీళ్ళు వేసేసి, అంటే గ్లాసులో సగం అనమాట. ఈ పెద్ద గ్లాసుతో సగం కూరలో వేసేసావా? మూత పెట్టాలా? మూత పెట్టాలమ్మా. ఎంతసేపు అలా ఉడకాలి? కొంచెం సేపు. అంతలోపల మన చింతకాయ రసం తీసుకుందామా? అమ్మా ఇప్పుడు ఏం చేయాలి? మూత తీసేసి చింతకాయ పులుసు, చింతకాయ తీసా అంటే గ్లాసు వాటర్ ఏమో ఉడకబెట్టావు, ఇంకో 2 గ్లాసులు పిండావు, మొత్తం 3 గ్లాసులు వాటర్ వేసావు. ఒక 300 ml అంటే మొత్తం 900 ml వేసావు. ఇలా వేసుకోవాలి. కూర దగ్గర కొడకాలి. అంతేనా? అది గట్టెట్టు ఒకసారి తిప్పనా? అమ్మా ఇప్పుడు ఒక్కసారి కదుపుతున్నావా? మెల్లగా కదుపుకోవాలి. ఎందుకంటే జారిపోతుందని గరిటతో కలుపుతున్నావు, లేకపోతే అసలు కలపకూడదు కదా. దగ్గరికి ఉడికాక చిక్కపడాలి. ఫుల్గా
బాగా ఉడకాలి. బాగా ఉడకాలి. ఉడికి చిక్కపడాలి. ఒక అరగంట పైన పెడతాయి. అరగంట పైన పడుతుంది. సరే సరే, ఉడికిందో లేదో చూద్దామా. కొంచెం దగ్గరికి అంటే కొంచెం దగ్గర పడింది. కొత్తిమీర వేస్తున్నావా? చిన్న కట్ చేసుకున్నది వేసుకోవాలి. గట్టి ఇంకొంచెం చిక్కపడాలమ్మా. ఉప్పు చూడమ్మా, ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలి కదా. ఉప్పు సరిపోయిందా? ఇంకొంచెం ఒక స్పూన్ వేద్దామా? సరే సరే, అయిపోతుందా? అయిపోయినట్టేనా? సూపర్. అయితే ఇంకొంచెం బంద్ చేసేద్దామా? అయిపోయిందా? 5 నిమిషాలు ఇంక బంద్ చేసేద్దామా? అంటే చింతకాయ పులుసు కదా, ఇంకా ఎక్కువసేపు ఉంచితే చిక్కబడిపోద్ది. సరే సరే. మీ అమ్మగారు వచ్చారు కదా, ఏం కూర వండించావు? చేపల పులుసు ఉండించానండి. చేపల పులుసు? అబ్బా, చేపల పులుసు నాకు చాలా ఇష్టం. నీకు చాలా ఇష్టమా? చూడండి ఎలా ఉందో. ముక్క వేసుకుంటాను. అన్నం తినేస్తారైతే. ఇప్పుడే వండించాను, కొంచెం చల్లగా అయిన తర్వాత బాగుంటది కదా కూర. చింతకాయ చేపల పులుసా? చింతకాయ తోటి. మీరు తెచ్చారు కదా ఉదయం, అందుకే మా అమ్మ వచ్చింది కదా అని వండించాను. తిని చూసి ఎలా ఉందో చెప్పాలి మీరు. కలుపుకున్నారండి? తినండి, ఎలా ఉందో చెప్పాలి. చేపల పులుసు, శీలావతి చేప. ఎలా ఉందో చెప్పాలి. బాగుందా? సరే, ఓకే. చేపల పులుసు ఉండేనంటే నచ్చితే నన్ను ఆదరించండి.